హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. ఆ శుభవార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ఇక వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక విద్యార్థులకు పండగే 14 నుంచి విద్యా సంస్థలకు వరుసగా సెలవులు. వారం చివరి నుంచి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయన్నమాట. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలకు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా పండగ అండి. సుదీర్ఘ వారం అంతా ప్రజలు తమ అసంతృప్తి ఇక పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చారు. అయితే వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే ఈ నెల 17వ తేదీ ఇక సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మనందరూ కూడా తెలిసేది. ఆ రోజు మిలాదున్బి నబీ గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవులు, 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు, అలాగే 16న మిలాదున్బి కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుంది. 17న వినాయక చవితి నిమజ్జనం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండడం వల్ల వరుసగా 4 రోజులు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విద్యార్థులకు కూడా సెలవు అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే 14, 15, 16, 17 తేదీలో పండుగలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.